వేణుస్వామి ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన అంత ఫేమస్. జ్యోతిష్య విశ్లేషణ కాని, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగత విశ్లేషణలు కాని, సెలబ్రిటీల జాతకాలు కాని, క్రికెట్ కు సంబంధించిన జాతక విశ్లేషణలు కాని వేణుస్వామి చెప్పాడంటే అది వైరల్ అవుతోంది. అయితే రాజకీయంగా ఏపీలో జగన్ మరొకసారి సీఎం అవబోతున్నాడు అంటూ ఎన్నికలకి ముందు చెప్పాడు. కానీ వేణుస్వామి ప్రిడిక్షన్ తప్పైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీనితో వేణుస్వామిపై ట్రోల్స్ ఒక రేంజ్ లో జరిగాయి. ఏపీలో నా ప్రిడిక్షన్ తప్పైతే చంద్రబాబు గెలిచి సీఎం అయినా, జగన్ ఓడి ప్రతిపక్షంలో కూర్చున్న జాతకాలు చెప్పనని ఛాలెంజ్ చేసిన వేణుస్వామి ఆయన తన మాటకి కట్టుబడి చంద్రబాబు గెలవగానే సెలబ్రిటీకి జాతకాలు చెప్పడం ఆపేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత తాజాగా వేణుస్వామి మరో ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో నెంబర్ 1 హీరో ప్రభాస్, నెంబర్ 2 హీరో అల్లు అర్జున్. వీరిద్దరు కూడా క్రౌడ్ పుల్లింగ్ హీరోలు. జనాలు ఏ విధంగానైనా థియేటర్స్ కి రప్పించగల సత్తా ఉన్న హీరోలు. వారి సినిమాలు ఎలా ఉన్నా కూడా వారి ఫోటో కనిపిస్తే చాలు అలా 500, 1000 కోట్లు వారి ముందు జనాలు పోసి వెళ్తారు అంటూ చెప్పాడు. అలాగే ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ హిట్ అంటే ఒప్పుకోవటం లేదు. ప్రభాస్ కి బాహుబలి తర్వాత అన్ని నిరాశపరిచే సినిమాలే వస్తాయని అన్నారు కదా. సలార్, కల్కి 2 హిట్ పెద్దయ్యాయి. కల్కి బ్లాక్ బస్టర్ అనగానే సలార్ సూపర్ హిట్ అని అన్నారు. కానీ 150 కోట్లు లాస్. కల్కి కూడా అంతే. బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుషు, రాధేశ్యామ్ 3 డిజాస్టర్స్. అప్పుడు అడగలేదు, అప్పుడు నాకు కిరీటాలేమన్నా పెట్టారా అంటూ ఎదురు దాడి చేశారు వేణుస్వామి. సలార్, కల్కి హిట్ అయినా అది ప్రభాస్ స్టామినా వలనే. ఆయన క్రౌడ్ పుల్లింగ్ హీరో కాబట్టి ఆ సినిమాలు ఆడాయి. అయితే ఎవరు నన్ను ట్రోల్ చేసినా ఈ దేశంలో నెంబర్ 1 హీరో ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్ అంటూ బల్లగుద్ది చెప్పాడు. అలాగే నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. నేను ప్రభాస్ ని వ్యక్తిగత విమర్శలు చేస్తే భయపడాలి. నాకు ప్రభాస్ తో పర్సనల్ గా మంచి అనుబంధం ఉంది. నా వైఫ్ ప్రభాస్ కి ఆర్గానిక్ ఫ్రూట్స్ పంపిస్తుంది అంటూ చెప్పాడు వేణుస్వామి. అలాగే నేను కూడా ప్రభాస్ తో మాట్లాడతాను. ఆయనేం ఇవేం పట్టించుకోరు. మన గురించే కదా చెప్తున్నాడు అంటూ చాలా లైట్ గా తీసుకుంటాడు అని చెప్పారు. మొత్తంగా వేణుస్వామి ప్రభాస్, అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.